2029లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటమికి కారకులు ఆమె చుట్టూ ఉండే కోటరీ అని వైసీపీ రైతు సంఘం నాయకుడు మద్దేపాటి నరేందర్ రెడ్డి అన్నారు. నెల్లూరులో నలపరెడ్డి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దేపాటి మాట్లాడుతూ నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఈ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని, రాజకీయాలకు ఈ దాడి కొత్త అర్థాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకూరుపేట నుంచి నల్ల బట్టలు ధరించి పలువురు ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుని మద్దతు ప్రకటించారు. ఇల్లు మొత్తం చూసి రావడం జరిగింది. చూస్తే కడుపు మండిపోతుంది. ఎందుకంటే మన జిల్లాలో ఇప్పుడు కూడా ఇటువంటి సంస్కృతి లేదు. దాన్ని కొత్తగా ఇదే వీళ్ళు తీసుకురావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగింది ఏంది, గత సంవత్సరం నుంచి ప్రసన్నను నానా మాటలు మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన చాలా ఓపిక పట్టాడు. మధ్యలో మేమందరం కూడా ఏదైనా మాట్లాడదామన్నా కూడా వద్దు, మీరేం మాట్లాడొద్దు అని మాకందరికి కూడా ఆయన సర్ది చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు 7వ తేదీ మా కోవూరు నియోజకవర్గ సమావేశం వైఎస్ఆర్సీపీ దాంట్లో ఆయన మాట్లాడాడు. ఆయన ఏదైనా తప్పు మాట్లాడుంటే మీరు అదేవిధంగా ఆయన్ని వ్యక్తిగతంగా మీరు ప్రతిసారి టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన ఆ రోజు మీకు ఆయన వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు మీకు అనిపించుంటే మీరు కూడా ఆయన ఏదైనా ఉంటే విమర్శించండి. ఇదేందండి ఈ పైచాచకం? ఏ పైచాచకం ఇది? ఎక్కడైనా ఉందా? శాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నారు. కనీసం దేవుడి పట్టాలను కూడా వదలలా. ఆ దేవుడి వీళ్ళని వదలలో, దేవుడి పట్టాలను కూడా వదలలా. ఎప్పుడో చూసి వచ్చినా సాయిబాబా గారిని వదలలా, వెంకటేశ్వర స్వామిని వదలలా, శ్రీకృష్ణుడిని వదలలా, ఎవరిని వదలలా. వీళ్ళు చేసిన వాళ్ళందరినీ ఈ దేవుళ్ళు ఎవరిని వదలరు. ఇది రాబోయే రోజుల్లో చూస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఉంటే అభివృద్ధి మీద అసలు అంత పోటీ పడండి, తప్పులేదు. మేము ఇది చేసాము, నువ్వేం చేసావని మీరు అడగచ్చు. దాని మీద మేము చేసామా మీరు చేశారా అనేది కోవూరు నియోజక ప్రజలు చెప్తారు. ఎందుకంటే నేను ఆయనతో 7 సంవత్సరాలుగా ఆయనతో పనిచేస్తూ ఉన్నాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సి రెండు మనం. ఒకటి టైం సెన్స్. ఎప్పుడు కూడా 6 గంటలకు వస్తానంటే ఉదయం 5:55కే ఉంటారు ఆయన. ఇంకొకటి చాలా గొప్పది ఇది, ఆయన ఫండ్స్ కోసంగా ఏది గ్రామంలో అభివృద్ధి కోసంగా కోవూరు నియోజకవర్గాన్ని ఒక స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టాలనే కోసంగా ఎంత తపన పడతాడంటే ఎవరికెవరికో దగ్గరికి పోయేసి డబ్బులు కావాలన్న మీరు రాజ్యసభగా ఉన్నప్పుడే మీరే చెప్పారు కదా. మీ రాజ్యసభగా ఉన్నప్పుడు ఏమి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రసన్న నువ్వు పట్టుకుంటే వదలవు అని. మీకు తెలుసు కదా, మీరే ఆయన ఊడారు కదా. ఎంత అభివృద్ధి చేస్తున్నావు, ఎంత నీ ముందు ఎవరు సాలరబ్బా, నువ్వు చాలా నెంబర్ 1 ఎమ్మెల్యే అబ్బా అని చెప్పింది మీరే కదా. ఆ రోజు ఆ విధంగా అయిపోయి ఈరోజు ఆయన కమిషన్లు అయిపోయారా? కమిషన్లు అయిపోయారంటారు, ప్యాకేజ్ అంటారు. నేను ఒకటి చెప్తున్నా మీకు క్లియర్గా వినాలి. ఆమె చుట్టూ ఉండేవాళ్ళే, ఎమ్మెల్యే గారు చుట్టూ వాళ్ళే పెద్ద కమిషన్ ఏజెంట్స్. నేను చెప్పిన విషయం కాదు ఇది. స్వయాన వాళ్ళ యొక్క మా నియోజకవర్గంలో నాకు తెలుగుదేశం నాయకులతో చాలా పరిచయాలు ఉన్నాయి. మండలంలో అయితే ముఖ్యంగా చాలా బాగుంటాం అందరం. వాళ్ళు లవో దివో కొట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు ఇసుకలో తింటున్నారు, మైనింగ్లో తింటున్నారు, మీరు చెప్పినట్టు మధ్యలో తింటున్నారు, రియల్ ఎస్టేట్ తింటున్నారు. ఎక్కడిని ఎవరిని వదల్లా, కనీసం ట్రాన్స్ఫర్లో కూడా వదల్లా. ఇది చెప్పింది ఎవరు? మేము చెప్పటంలే. మీ పార్టీని, తెలుగుదేశం పార్టీని భుజాన్ని మీద ఎత్తుకొని మోసి ఈ భుజం అరిగిపోయిన తర్వాత ఈ భుజం ఎత్తుకొని కూడా మోస్తే వాళ్ళ నోట్లోంచి వస్తున్న మాటలు ఎన్ని? నేను చెప్పేది ఎమ్మెల్యే గారికి ఒకటే, అమ్మా ముందు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్న అసంతృప్తిని మీరు పిలుచుకొని మాట్లాడుకోండి, 1 by 1 మాట్లాడుకోండి. అది రేపైనా మీకు మంచిది. ఇంకొకటి విషయం ఏంటంటే, మీకు ఈ సంవత్సరంలో ఎంతో కొంత పేరున్న ఈ యొక్క కార్యక్రమంతో మటాష్ చేసేసారు. అది ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్న కోటరే. 2029లో కూడా మీరు ఓటమి చెందేదానికి కారణం మీ కోటరే. అది మీరు బాగా గమనించుకుంటే మీకే మంచిది. మీరు ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి మీద ముందుకు పోండి. కానీ ఊరినే దాడులు చేస్తాం, కేసులు పెడతాం, ఇవన్నీ మీరే చెప్తున్నారు. మేమేం చెప్తున్నారు? మేము అవినీతి రహిత పాలన చేస్తానంటారు మీరే. ఎక్కడన్నా ఉందా? నియోజకవర్గం ఎక్కడ జరుగుతుందా? ఎక్కడ జరుగుతుందా? మీ నాయకుల దగ్గర నుంచే వస్తున్నాయి.
మీరు చేయడం లేదని, అది మీరు తెలుసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నానండి, మా ప్రసన్న అన్నకి పోలీస్ వ్యవస్థ మీద కానీ అన్ని వ్యవస్థల మీద, ఏది గవర్నమెంట్ సంబంధించిన అన్ని వ్యవస్థల మీద చాలా గౌరవం ఉంది. అది ఆ ఆఫీసర్స్ అందరికీ కూడా తెలుసు. మేము ఈరోజు కేసు ఇచ్చినాం చూస్తాం. ఏది కొద్ది రోజులు వారు ఏమి న్యాయం చేస్తారో పూర్తిగా వాళ్ళకి మేము ఇవ్వాల్సిన వివరాలు కూడా అన్ని ఇస్తున్నాం. వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారో చూస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తాం. జ్యుడిషియల్ మీద మాకు గట్టిగా నమ్మకం ఉంది. మాకు న్యాయం జరగద్దని మాకు నమ్మకం ఉంది. మా దగ్గర ఎవరెవరు ఏమి తప్పులు ఎవరెవరు చేశారో దీన్ని మా దగ్గర డేటా పూర్తిగా ఉంది. ఇంకొంచెం కూడా పూర్తిగా కూడా ఆ డేటాను సేకరిస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా ఒక్కటే చెప్తున్నాను అన్న, ఫైనల్గా వాళ్ళకి చెప్పేది ఒకటే, ఛాలెంజ్ చేస్తుండా రాసుకోరా సాంబా అంటే మిమ్మల్ని కాదు వాళ్ళని. ఏం చెప్తున్నానంటే కోర్టుకి దీంట్లో ఎంత పెద్దోళ్ళు ఉన్నా కోర్టు బోనికి ఇచ్చేది ఖాయం, ఆ బోను నిలబెట్టేది ఖాయం, వాళ్ళని జైలుకి పంపించేది ఖాయం, చెప్పకూడదు తినిచ్చేది ఖాయం. రాసుకోండి ఇది మాత్రం ఖాయం అని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేస్తూ, ఇది ఘటన మాత్రం చాలా బాధేస్తుందని కూడా తెలియజేస్తూ, ఇట్లా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇట్లా జరిగింది. మనం ఇప్పటికి కనీ వెరుగని రీతిలో చేశారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఖండిస్తున్నాము మేము. ఇట్లా చేయటం చాలా తప్పు. ఇంటి మీదకి వచ్చి ఇట్లా ఇల్లు ధ్వంసం చేయటం ఇప్పటికి మనం చూడలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏదైనా మనిషి కోపం ఉంటే మనుషులు మాట్లాడుకోవాలి, కానీ ఇళ్ళ మీదకి వచ్చి ఇంట్లో దాడి చేయడం చాలా దారుణంగా ఉంది. మా ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి అండగా వచ్చేసినటువంటి వీళ్ళందరినీ చూసి ఇవాళ ప్రసన్న అన్న ఒంటరి కాదని నిరూపితమైంది. ఎందుకంటే డే 1 నుంచి వస్తానే ఉన్నారు, కానీ ఈ ఘటన అందరికి ఇంకా ప్రజల్లో తెలియలేదు. ఇప్పుడు అందరికి ఒక్కొక్కరికి ప్రతి విలేజ్కి అయ్యో ప్రసన్న వీళ్ళు ఇలా అయిందని పాకిపోవడం, అందరూ ప్రతి ఒక్కరూ తమ మద్దతుగా స్వచ్ఛంగా వస్తున్నారు. అయ్యో మాకు ఇట్లా జరిగిందని వాళ్ళు లేనాడు తెలియజేసుకోలేదు. ఇవాళ ఇంత పవిత్రమైన దేవాలయాన్ని, అంటే ఒక కుటుంబంలో ఎన్నో జ్ఞాపకాలు, వాళ్ళ ఫ్యామిలీతో గడిచిన క్షణాలు ఎన్నో ఉంటాయి. అలాంటిది ఈ దేవాలయాన్ని మన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నిర్మించారనుకుంటాను. అలాంటిది ఆయన ఫోటోను కూడా ఇవాళ కింద పడేసి కొట్టారు. అదే ఈ ఇంట్లో ఎవరైతే ఈ ఘటన వెనక పాల్పడి ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ భిక్ష చేయడం కూడా జరుగుంటుందని మన నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరికీ తెలుసని నేను తెలియజేస్తున్నాను. అమ్మ ప్రశాంతమ్మ పిహెచ్డి అంటే ఏందో మీరు తెలియజేయండి. ఫస్ట్ మీరే ఈ పాయింట్ని లేవనెత్తారు. సో మీరు లేవనెత్తిన తర్వాతే మా కోవూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దీన్ని మాట్లాడడం జరిగింది. పిహెచ్డి ఏంటంటే మీరు ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి, ఇది తప్ప రైట్ అని మేము కూడా నిర్ణయిస్తాం. మీరు అన్న మాటని తిరిగి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు ఇంత బాధ నొప్పి వస్తుంది, ఎందుకో చెప్పండి ఒక్కసారి. మొత్తం నెల్లూరు జిల్లా మొత్తాన్ని తెలియజేస్తే మేము కూడా తెలుసుకుంటాం. మీరు ఇలాంటి దాడి చేయడం చాలా అమానుషం. నిన్న నగరిలో గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి నిన్నటికి నిన్న మన మాజీ మినిస్టర్ అయినటువంటి రోజమ్మని 2000 కూడా అమ్ముడుపోతావని అన్నారే. అంటే మీరు అనొచ్చు, అంటే మీరు మహిళలను కించపరచవచ్చు, కానీ మా పార్టీ వాళ్ళు ఏం గౌరవంగా పిహెచ్డీలు అన్నందుకే మీరు ఇట్లా అన్నారు. కానీ 2000కు అమ్ముడుపోయే పదవేంటి, పిహెచ్డి అనేది ఏంటి? పిహెచ్డి అనేది అది మీకు తెలియాలి, ఆ పదవేంటో మీకు తెలియాలి. ఇవాళ ప్రసన్నన్న వెనకాల మొత్తం మా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ ఆయన వెనకాల ఉండి ఆయన ఏమి చేయమన్నా సిద్ధంగా ఇవాళ మేము రెడీగా ఉన్నాం. మీరు ఇలాంటి రాక్షస పాలనగా ప్రవర్తించొద్దు. మీరు అన్నట్టు మా కాడ డబ్బులు ఉంది, నేను కోవూరుని అభివృద్ధి చేయాలంటున్నారు, చేయండి అమ్మా, ఎవరు కాదనట్లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే ఎంత తను డెవలప్మెంట్ చేస్తుంటే 6 సార్లు అవడం అంటే ఆషామాషి కాదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేదానికే ఏందో జాకులు పెట్టి పైకి లేపాల్సి వస్తుంది, కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ తన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా
ఇవాళ ప్రజాదరణతో తను 6 సార్లు ఎమ్మెల్యే అవడం జరిగింది. వాళ్ళ ఫాదరు రెవెన్యూ మినిస్టర్గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. టోటల్గా ఈ ఇంటి నుండి 9 సార్లు గెలిచిన చరిత్ర మన నెల్లూరు జిల్లాలో లేదనుకుంటాను. నేను చిన్నతనం నుండి నల్లపురెడ్డి వాళ్ళ ఫ్యామిలీని చూస్తున్నాను. ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు పెద్ద ఆయన మా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ కూడా రావడం జరుగుతుంది. మా ఇంట్లో కూడా స్టే చేసేవాళ్ళు. వాళ్ళు మంచి మర్యాదలకి ఎంతో విలువనిచ్చి ప్రతి వ్యక్తిని గౌరవించే అట్లాంటి సంస్కృతి వాళ్ళది. అలాంటి సంస్కృతి వాళ్ళని పట్టుకొని మీరు నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు సచ్చు దద్దమ్మలు లేరని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి దాడి చేయడం మీ సంస్కారహీనులే ఇలాంటి పనులు చేస్తారు. అలాగే మీరు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ బోర్డు మెంబర్గా అయ్యారు. కానీ అదే మీ టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏం ట్రోల్ చేశారో తెలుసమ్మా మీకు? ఏం చేశారు? ఒక విధవరాలకి ఎందుకు ఇవాళ టీడీపీ బోర్డు మెంబర్గా పట్టం కట్టారు అని మా జగనన్నని మీ టీడీపీ వాళ్ళే 100 ట్రోల్ చేశారు. నా దగ్గర ఇవాళ ఇవి కూడా ఉన్నాయి. మీకు నేను చూపెడతాను, ఫేస్బుక్లోనే నేను పెడతాను, మీరు చూసుకోండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కసారి భర్త చనిపోయినాక విధవరాలే. కానీ హిందూ సాంప్రదాయాలన్నీ తొంగదొక్కి మా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చే విలువేంటో ఆయన ప్రూవ్ చేశారు. కానీ ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడుతున్నారు? విలువలు తెలియని వ్యక్తి. మేమంతా సైకోలమా? మీరు కూడా ఆ సైకో దగ్గరే కదా ఒక సైకోగా ప్రవర్తించారా మీరు? ఏ రోజున మీరు కూడా మీ ఎవ్వరికి ఈనటువంటి ఉన్నత విలువల్ని మీరు కట్టబెట్టారు. మీ ఆయనకి ఎంపీ పదవి ఇచ్చారు. టీడీపీ నుంచి వచ్చినా కూడా ఆ రోజు ఎంతమంది కష్టపడినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ పదవి ఇవ్వడం మన నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలుసు. అలాగే మీకు టీడీపీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇవాళ అందరికీ సంస్కారం నేర్పించాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం ఎప్పుడో నేర్పించారు కాబట్టి దాడికి ప్రతి దాడి లేదని మీరు మీ సంస్కారాన్ని పాటించండి అనే విధంగా మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ ఈ సపోర్ట్ వీళ్ళందరినీ కోవూరు నియోజకవర్గ ప్రజలందరినీ చూస్తుంటే ఇవాళ ప్రసన్న ఒక్క చిటికేస్తే నీళ్ళు ఎక్కడ ఉంటుందో తెలుసుకోమ్మా ఫస్ట్. అది ఎందుకంటే ఇంత 6 సార్లు ఎమ్మెల్యే అవడం అంటే ఆషామాషి కాదు. జిల్లాలో ఎవరన్నా అయి ఉన్నారా? మీరే చెప్పండి. ఒక ఆనం ఫ్యామిలీ నుంచి అయి ఉన్నారేమో. మన జిల్లాలో పేరు మోసిన ఫ్యామిలీలలో ఒక రెప్యుటేషన్ ఫ్యామిలీలో ఆనం వాళ్ళు నల్లపరెడ్లు ప్లస్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ ఏ రోజు ఇలాంటి దాడి చేసి ఇలాంటి సంస్కృతిని ఎవరు ఏ పార్టీ ప్రోత్సహించలేదు. అలా అనంతపురంలో ఏదన్నా ఈ మధ్య చూస్తున్నాం రీసెంట్గా. అంటే ఆ పెద్దారెడ్డి మీద దాడను అదనో ఇదని. మనమేమో రాయలసీమ కుటుంబాల నుంచి రాలేదే. రాయలసీమ ఫ్యామిలీలో మనం ఏమన్నా రాయలసీమ కూడా ఇవాళ ఎంతో ప్రశాంతంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చాలా ఇదిగా వాళ్ళు పాటిస్తున్నారు. ఈ పవిత్ర దేవాలయంలో నువ్వు కూడా నడిచావమ్మా రోజు. నాకు తెలిసి నల్లపరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు ఆమెకి ప్రశాంతమ్మకి తెలుసు. ఆమె ఇంట్లో కూడా తిరుగుంది. ఇలాంటి పవిత్ర దేవాలయాన్ని పెద్ద ఆయన కట్టించిన దేవాలయాన్ని మీరు కూల్చేదానికి మనసు ఎలా వస్తుందమ్మా? ఆ దేవాలయంలో ఆ పెద్ద ఆయన భార్య ఆ రోజు 80 ఏళ్ళ పైబడిన ఆవిడ ఉన్నది. ఆవిడ కూడా మీకు గుర్తు రాలేదా? గుర్తొచ్చిందా లేదా? నడిచిన వాళ్ళే కదా, వాళ్ళ ఉప్పు తినే ఉంటారు మీరు నాకు తెలిసి. ఇలాంటి పనులు ఎంతో సొమ్ము తిని రొమ్ము గుద్దే వాళ్ళు అంటారే, ఈ సామెత పెద్దవాళ్ళు ఊరకేనలా మనలాంటి వాళ్ళని చూసే ఈ పెద్దవాళ్ళు ఈ సామెతలు చెప్పారు. ఇలాంటి దాడి చాలా హేయమైన చర్య, రాక్షసమైన చర్య అని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఏమన్నా ఉంటే మీరు మీ కౌరు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడ ప్రజల్లో మీ అభివృద్ధిని చూపెట్టండి. కానీ ఇలా ఇళ్ల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా సరే గౌరవనీయులైనటువంటి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఇంతవరకు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ప్రజలని, గ్రామాలలో ఉండేటువంటి మతాలని, కులాలని రెచ్చగొట్టి వాళ్ళతో చీప్గా మందు తాగిచ్చి ఎలా అంటే అలా సంభాషించే మాటలు
ఆ మాటలు ఒకసారి వినండి, ఎలా ఉంటాయో మేడం మీరు కూడా వినండి. వాళ్ళు మాట్లాడే సంభాషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నారో. ఈ నీచమైనటువంటి సంస్కృతి మీ దగ్గర నుంచే వాళ్ళకి నేర్చుకున్నట్టు ఉన్నారు. మేమైతే ఒక్కటే అడుగుతున్నాం మేడం, మాకైతే ఈ గొడవలు ఇవన్నీ వద్దు. ఆ రోజు ఎవరైతే ఈ దాడి జరిగిన రోజు వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళని మీరే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద వాళ్ళ యొక్క ముఖాలను మీరందరూ గమనించి వాళ్ళ మీద శిక్ష వేసి యాక్షన్ తీసుకోమని మేమందరం కూడా ప్రాధాయపడుతున్నాం. నిజంగా ఈ సంఘటన మీరే చేస్తుంటే, మీరే ఒప్పుకుంటే మేము మౌనంగా రేపటి రోజున సమాధానం చెప్తాము. మీరు కాదు అన్నప్పుడు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పి మేము కోరుతున్నాము. అందరికీ ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రజలు వచ్చి ఎంత బాధపడుతున్నారంటే కన్నీరు మున్నీరు అయి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చి మీ ముందు చెప్పలేక మీరు గడప గడప పోస్తే మిమ్మల్ని ప్రశ్నించడానికి చాలాసేపు పట్టదు. ఇక్కడ ఉన్న ప్రసన్న ఒకటే మాట చెప్పారు, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వాళ్ళని ప్రతి విమర్శ చెయ్యొద్దు, వాళ్ళ మీద దాడులు చెయ్యొద్దు, వాళ్ళని ఎటువంటి మీరు వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. వాళ్ళు సంస్కారం లేకుండా చేసిన పనులకి మనము భగవంతుడే చూసుకుంటాడు. దీనికి సంబంధించినటువంటి శిక్ష పోలీసు వాళ్ళు తీసుకుంటారు, కోర్టులు చూసుకుంటాయని చెప్పారు తప్ప ఈ రోజుకి ఏ ఒక్కరిని కూడా ప్రోత్సహించలేదు. ఇదే మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాం కాబట్టి ఈ రోజు మీరు ఇన్ని మాటలు అనగలుగుతున్నారు. ఇంత దాడి చేపించి మీరు మళ్ళీ తిరిగి మా మీద కేసు పెట్టి మళ్ళీ గ్రామాలలో ప్రెస్ మీట్లు పెట్టించి సబ్జెక్టు తెలియకుండా, మాట్లాడే విధానం తెలియకుండా, దారిని పోయే దానిని తీసుకొచ్చి, దారిని పోయే దానమ్మని తీసుకొచ్చి ఒక చీప్ క్వార్టర్ ఇప్పించి వాళ్ళతో నానాకమైనటువంటి మాటలు అనిపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం అని మేము అడుగుతున్నాం. మీరు జరిగిన దానికి యాక్షన్ తీసుకోమని మేము అడుగుతున్నాం. ఇది వదిలేసి మీరు చేయాల్సినటువంటి అరాచకాలు ఇంకా కూడా పెంచుకొని పోతున్నారు, ప్రజల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇదే ఒక్క సంవత్సరం కాలంలో మేము గత సంవత్సరంలో ఎన్ని పథకాలు ఇచ్చామో, ప్రజలకి ఎంత అందుబాటులో తిరిగామో గడప గడపలో ప్రతి ఒక్క గడపను అడిగినా చెప్తారు. మీరు అదంతా గాలికి వదిలేసి 4 ఇళ్ళు తిరిగేసి ఒక ఫోటో కొట్టుకొని కారెక్కేసి వెళ్ళిపోయేసి చెమట తుడుచుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మీరు ప్రజాపాలన మీద మీ దృష్టి పెట్టండి. మీరు ఏం చేయబోతున్నారో దాని గురించి చెప్పండి. మీరు చెప్పిన హామీలను నెరవేర్చండి. ఇది మాత్రమే చేయండి మేడం. మీరు అది వదిలేసి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి మాకు చిచ్చులు పెట్టి మాకు మత వివాదాలు చేయొద్దని చెప్పేసి మీకు మనవించుకుంటూ ఈ దాడిని ఇంతటితో ఖండిస్తూ జరిగినటువంటి దాడిలో ఉండేటువంటి నిందితులను ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని, ఎంతటి వాళ్ళనైనా సరే ప్రతి ఒక్కరిని కూడా శిక్షించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటున్నాం.